హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. ఈరోజు నేను ప్రామిస్ చేసినట్టు పార్కింగ్ గురించి మనం చాలా హిలేరియస్ వేలో మాట్లాడుకుందాం మ్యూజిక్ తర్వాత. ఇవాళ మనం మాట్లాడుకుందాం ఒక చాలా ఇంట్రెస్టింగ్, ఇందాక చెప్పాను కదా పార్కింగ్ గురించి అని. అసలు మన బీపీ, మన పేషెన్స్, మన మెంటల్ హెల్త్ అంతా టెస్ట్ చేసి చూపించే అల్టిమేట్ బ్యాటిల్ ఫీల్డ్ ఏంటి? పార్కింగ్ చేసే ప్లేస్. అది ఆఫీస్ అయినా సరే, లేకపోతే ఒక షాపింగ్ మాల్ అయినా సరే, సినిమా థియేటర్ అయినా సరే, ఆఖరికి రోడ్డు మీద అయినా సరే, పార్కింగ్ మాత్రం ఉంటుందండి, మామూలుగా ఉండదు. మన దగ్గర పార్కింగ్ అంటే స్థలం కాదు, అదొక అపరాధం. దొరికితే అదృష్టం, దొరకకపోతే సాధారణ జీవితం. మాల్స్లో పార్కింగ్ విషయానికి వస్తే ట్రెజర్ హంట్ విత్ నో ట్రెజర్. కనీసం ట్రెజర్ హంట్లో అయితే 5-10 లేకపోతే ఇంకోటి ఏదైనా తెలుస్తుంది, అదో గేమ్ కాబట్టి మనకి ఏదో దొరుకుతుంది అనేది ఉంటుంది. కానీ మాల్స్లో పార్కింగ్ చేయడం అంటే మాత్రం అబ్బా. మాల్కి వెళ్ళి ముందు మన ప్లాన్ ఏంటి అనుకుంటున్నారు? చిన్న షాపింగ్ చేసి బయటకు వచ్చేస్తా కదా, మనందరికీ అలాగే ఉంటుంది. కానీ పార్కింగ్ లాట్లోకి దిగగానే మన లైఫ్ మోటో ఒక్కటే అవుతుంది, సత్యమేవ జయతే కాదు. పార్కింగ్ స్పేస్ ఎవరికి దొరుకుతుందో వాడికే పెద్ద ఆస్కర్ వచ్చినట్టు, విన్ అయినట్టు, తనకే జయం అన్నట్టు. మీరు కారులో కాదు, ట్రెజర్ హంట్లో ఉన్నట్టు చుట్టూ చూస్తూ ఎవరెక్కడ స్టార్ట్ అవుతారో అని చూడాలి. ఎవరో తన కారు డోర్ తీయగానే మన హార్ట్ ఇలా అంటూ ఉంటుందన్నమాట. మనం వెంటనే థాట్స్ వచ్చేస్తాయి, అయ్యా దేవుడా, ఈ స్థలం నాది కావాలి. ఇదేదో పెద్ద తరతరాల నుంచి వచ్చిన స్థలం లాగా. కానీ కాదు. అతను కారులోకి వచ్చి ఏసీ ఆన్ చేసుకుని 10 నిమిషాలు మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉంటాడు. కార్ మూవ్ కావడం లేదు, మీ లైఫ్ మూవ్ కావడం లేదు అన్నట్టు ఉంటుంది. ఇది మన పార్కింగ్ స్థలాల్లో జరిగేవి కామన్గా. నేను కూడా ఇదే ఫేస్ చేశాను. ఇంకా 2 వీలర్ పార్కింగ్, హ్యూమన్ టెట్రిస్. బైక్ పార్క్ చేయడమే కాదు, అది ఒక టెట్రిస్ గేమ్ లాంటిది. మీరు బైక్ పెట్టినప్పుడు సరే గ్యాప్ ఉంది, కానీ మీరు తిరిగి వచ్చేసరికి మిగతా వాళ్ళు ఎలా అరేంజ్ చేస్తారంటే మీ బైక్ని, ఈ బైక్ ఇక్కడ ఉండదేమో, ఉండటమే ఒక పాపం అన్నట్టు అరేంజ్ చేస్తారు. మీ బైక్ బయటకి తీసేందుకు మీరు చెయ్యాల్సింది ఒక 4-5 ఉంటాయి. సరదా చెప్తా, మాట్లాడుకుందాం. 3 బైక్స్ని తొయ్యడం, పక్కకు తొయ్యడం. 1 సైడ్ వేస్ షిఫ్ట్ చేయడం. 2 స్టాండ్ పైకి ఎత్తడం. ఏది? ఆ 2 స్టాండ్లు పైకి ఎత్తేయడం. 1 ఆల్మోస్ట్ పడిపోవడం. అయ్య బాబోయ్, దీన్ని చూసి బైక్ కూడా అనుకుంటుంది, పాపం నన్ను నడపడం ఒకటే కాదు, నన్ను బయటికి తీసుకోవాలా, నన్ను బయటికి తవ్వుకోవాలా అని బైక్ కూడా బాధపడుతూ ఉంటుంది. ఇది బైకుల గురించి. ఇంకా మీకు ఒకటి చెప్తానండి, లార్డ్ ఆఫ్ ది లేన్స్ అంటే ఏంటి? స్ట్రీట్ పార్కింగ్, ఆక్యుపైడ్ బై లార్డ్ ఆఫ్ ది లేన్స్. రోడ్డు పక్కన పార్క్ చేయాలంటే ముందుగా మనం ధ్యానించుకోవాలి, ప్రే చేసుకోవాలి. ఏంటంటే ఒకే ఒక వ్యక్తి రోడ్డు మొత్తాన్ని తన పర్సనల్ ప్రాపర్టీగా మార్చేసి ఉంటాడు. ఒక్క కారు నిలబెట్టడానికి వాడు ఇలా చెప్తాడు, ఇది నా స్థలం బాబు, నా నెఫ్యూస్ బైక్ ఇక్కడ పెడతాడు. నెవ్యూ ఎవడు? అక్కడ ఎవరు ఉండరు. అతను గట్టిగా ఎవర్రా నెవ్యూ అని అడిగామనుకోండి, ఎవరండి నెవ్యూ అని అడిగితే ఏమని చెప్తాడు తెలుసా? యుఎస్లో ఉంటాడు, కానీ వాడికి ఇక్కడ మాత్రం ఇది ఉంది, ఈ స్థలం ఉంది, సో నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. వాడికి ఒక రూల్ అనేది ఏం లేదు, అయినా రోడ్డు అంతా అతందే అని చెప్తాడు. ఆర్గ్యుమెంట్ల మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, మనం ఏమీ చేయలేం. ఆఖరికి తీసుకుపోయి పక్కకు పోతాం. అండ్ ఇంకా మెయిన్గా అందరూ చాలామంది ఫేస్ చేసి ఉంటారు,
అపార్ట్మెంట్స్లో పార్కింగ్. యువర్ హౌస్ ఈజ్ యువర్స్, పార్కింగ్ స్పేస్ ఈజ్ నాట్ యువర్స్. 1,00,000 గొడవలు జరుగుతాయి అక్కడే. ఒక ఫ్లాట్ కొనుగోలు చేస్తే వాళ్ళు చెప్తారు స్పేషియస్ పార్కింగ్ సార్, చాలా ఉంటుంది పార్కింగ్ అని. లేకపోతే ఒక రెంట్కి ఏదైనా వెళ్తే స్పేషియస్ పార్కింగ్ ఉంది సార్ ఇక్కడ, మీరు కారు అయితే కారు, బైకులు అయితే బైకులు, ఏవైనా పెట్టేసుకోవచ్చు ఇక్కడ అని చెప్తారు. స్పేషియస్ ఏంటో తర్వాత తెలుస్తుంది మనందరికీ. ఒకే పార్కింగ్ లాట్లో 7 అడుగులు గ్యాప్ ఉంటుంది, కానీ అక్కడే ఒక 8 కార్లు పెడతారు, ఒక 4-5 బైకులు పెట్టేస్తారు అక్కడే. మీరు కారు పార్క్ చేస్తున్నారా లేదా, కారు ఎదురు చూడకుండా ఎస్కేప్ అవుతుందేమో అని పడుతున్న టెన్షన్ మాత్రం మామూలుగా ఉండదండి. అది పడేవాడికి మాత్రమే తెలుస్తుంది. చాలా అమ్మో, ఇవన్నీ చాలా పార్కింగ్ కష్టాలు ఉంటాయి. అండ్ పార్కింగ్ అసిస్టెంట్స్ అని ఉంటారు, అంటే ద యాక్సిడెంటల్ డైరెక్టర్స్ వస్తాడు, ఎలా పెట్టండి, వెనక్కి వెళ్ళండి, ముందుకు రండి, చెప్తారు. అదే చెప్పబోతున్నాను ఇప్పుడు. కొన్ని చోట్ల పార్కింగ్ అయ్యేలా కనిపించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేతులతో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లు చూపిస్తూ ఉంటారు. రా రా రా, ఎక్కడ ఆగాలో వాళ్ళకి తెలియదు, రా అంటూ ఉంటారు. కానీ వాళ్ళకి ఒక పెర్ఫెక్ట్ డైలాగ్ ఉంటుంది, కొంచెం అయిపోయింది బస్, అయిపోయింది, కొంచెం ఇలా రండి, ఇలా లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి, చిరంజీవి ఏదో అంటాడు కదా, ఇలా రైట్ టర్నింగ్ ఇచ్చుకో, ఇలా లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి, అలా ఇంకొంచెమే, అయిపోయిందని వస్తూ ఉంటారు. అయిపోయిందా, అది ఏంటి అయిపోవడం అనుకుంటారు, మీ బంపర్ అయిపో, వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు కాదు. ఓకే, ఇది ఒకటి తంతు. ఇంకా పార్కింగ్ కోసం ఫైట్లు ఉంటాయండి, అది మన ఇండియన్స్ యొక్క ప్రత్యేకత. అది ఒక పార్కింగ్ స్లాట్కి 2 వాహనాలు ఒకేసారి వచ్చాయంటే ఒక సాధారణమైన సీన్ జరుగుతుంది. అన్నా నేనే ఫస్ట్ వచ్చా, ఓ బాబు నేను వచ్చాను ఫస్ట్, నువ్వే చెక్ చేసుకో. ఎవరికి ఎక్కడ చెక్ చేసుకోవాలి, చివరికి ఏం జరుగుతుందో తెలుసా, పార్కింగ్ మాత్రం ఖాళీగా ఉండిపోతుంది, ఇంకోళ్ళకి మాత్రం ఆ స్థలం దక్కేస్తుంది. పార్కింగ్ ఖాళీగా ఉండి కూడా ఇంకొకరికి ఎవరికో దొరికేస్తుంది. వీళ్ళిద్దరూ ఏంటి, కోతిను 2 కోతులు 2 పిల్లులు కొట్లాట వేసుకుంటా ఉంటే మధ్యలో కోతి వచ్చి పట్టుపోయినట్టు ఇంకోటి ఎవడో పెట్టేసుకుంటాడు. ఆర్గ్యుమెంట్ మాత్రం అలా గంటల తరబడి సాగుతూనే ఉంటుంది. పక్క నుంచి ఫ్యామిలీతో వస్తే వాళ్ళేమో రండి, ఎందుకు రండి అంటారు, వాళ్ళకి తెలియదు, పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇంకా ఇలాంటివి రోజుకి బోల్డ్ అన్నిసార్లు చూసుకుంటాం కదా. పార్కింగ్ అనే విషయం మన దేశంలో ఒక రియల్ ఎస్టేట్ కాదు, అదొక మిత్, అదొక లెజెండ్, ఒక ఫ్యాంటసీ. దొరికితే ఆశ్చర్యం, దొరకకపోతే సాధారణ జీవితం. నెక్స్ట్ టైం పార్కింగ్ కోసం వెళ్తున్నప్పుడు మనసులో ఒక మాట అనుకుని వెళ్దాం, ఎవరైనా ఏ స్థలం దొరికినా అది స్వర్గమే, దొరకకపోతే అదే నరకం. వెల్కమ్ టు ఇండియా, వేర్ పార్కింగ్ స్పాట్స్ ఆర్ రేరర్ దాన్ ట్రూ లవ్. కదా, బాగా చెప్పాను కదా, ఈ మధ్యన బాగానే చెప్తున్నాను. మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. నేను బాగానే చెప్తున్నాను, కొంచెం చేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.